ఉప్మా చేసుకుందామండి. టిఫిన్ ఈరోజు ఉప్మా. టిఫిన్ ఉప్మా చేసుకొని పప్పుచారు పెట్టాలి ఈరోజు. ముక్కలన్నీ కోసి పెట్టుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం ముక్క మొత్తం శుభ్రంగా కోసి టిఫిన్ ఉప్మా చేసుకోవాలి. అల్లం బాగుంది, ఫ్రెష్గా తెల్లగా నీట్గా ఉంది. చిక్కుడుకాయలు కూడా ఒక పూటకు వచ్చేటట్టు వేసా. 2 పావు అయితే ఎక్కువ అవుతున్నాయి, మిగిలిపోతున్నాయి అని ఒక పూటకు వచ్చేటట్టు వేసా. అల్లం సన్నగా కోసి తరిగి వేసుకుంటే ఉప్మాలో బాగుంటుందండి. బాగా సన్నగా పీసులుగా అల్లము, టమాటా, పచ్చిమిరపకాయ ఉప్మాలోకి. పచ్చిమిరపకాయ, అల్లం, టమాటా, పొయ్యి ముట్టించుకొని ఉప్మా చేసుకున్నామండి. ఉప్మాకు పెట్టానండి నూనె. తిరగమాత పెట్టుకున్నాం ఉప్మాకి. పచ్చెనగపప్పు వేసాను ఉప్మాకి. ఆవాలు, కొంచెం జీలకర్ర, ఈరోజు టిఫిన్ ఉప్మానండి. కొంచెం పచ్చికరివేపాకు వేసుకున్నాం. ఉప్మాలో పచ్చికరివేపాకు బాగుంటుంది. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ, అల్లం ముక్కలు వేసాము అనుకుంటా. కొంచెం కందిపప్పు వేసుకొని పప్పుచారు వేసుకున్నాము.
జీడిపప్పు వేసుకుని కొంచెం ఉచ్చారు వేసుకున్నాను. ముక్కలు వేగినవి కొంచెం ఎసరు పోసుకున్నాం. కొంచెం సాల్ట్ వేసుకున్నాం. పప్పుకి కుక్కర్ పెట్టుకున్నాం. పప్పు పెట్టానండి పప్పు చారుకి. ఇక్కడేమో యువతలేమో ఉప్మా ఇది అవుతుంది. నీళ్ళు కాగినాయండి. ఎసరు ఉప్మాకి రవ్వ వేసుకుని తిప్పుకున్నాం. ఈరోజు టిఫిన్ ఉప్మా అన్నమాట. దీని మీద పప్పు వేసానండి పప్పుచారుకి. కూర ఏమో పప్పుచారు. ఇదేమో ఉప్మా. ఉప్మా అయిపోయిందండి. ఇదిగో చూడండి ఉప్మా చేసి ఈరోజు టిఫిన్ కింద ఉప్మా అన్నమాట. ఉప్మా రెడీ అయిపోయింది. అదేలే ఉప్మా అయిపోయిందండి. ఆకలి అవుతుందంట, ఇంక పెట్టేస్తున్నా. టిఫిన్కి ఆకలి అవుతుందంట. ఇది ఉప్మా రెడీ. ఎప్పుడెప్పుడు అని అడుగుతుంటే ఉప్మా. స్పూను పంచదార తెచ్చిపెట్టు. స్పూను పంచదార కావాలా? బాగుందా ఉప్మా? అన్నీ సరిపోయినాయి ఉప్పు అన్నీ బాగా. సాంబార్లోకి దోసకాయ ముక్క కూడా వేసుకుందామండి, బాగుంటాయి. కొంచెం 2-4 ముక్కలు వేసుకుంటే దోసకాయ కూడా అయితే ఉల్లిపాయలు వేయకుండా పప్పు చారు. దోసకాయ ముక్కలు కూడా సాంబార్లో వేస్తాను. దోసకాయ ముక్కలు కూడా ఒక 4 ముక్కలు వేస్తే బాగుంటాయి. ఎక్కువ అయిపోయినా సాంబార్ పెట్టడానికి పప్పు ఉడికిపోయిందండి బాగా మెత్తగా. ఇప్పుడు ఇంకా ఈ ముక్కలన్నీ దోసకాయ, క్యారెట్,
ఇవన్నీ వేస్తే సాంబార్కి బాగుంటాయి అన్నమాట. పచ్చిమిరకాయలు, టమాటా ముక్కలు మొత్తం వేస్తున్నానండి సాంబార్కి. కొద్దిగా పసుపు వేసుకుందాం, కొంచెం పసుపు, వాటర్ వేసుకుందాం. సాంబార్కి ముక్కలు ఉడికినాక పులుసు వేసుకుందామండి. వంకాయ, దోసకాయ పచ్చడి కూడా చేస్తున్నానండి. ఇక వంకాయలు కోస్తున్నాను. వంకాయ, దోసకాయ కలిపి పచ్చడి చేసుకుంటే బాగుంటుందండి. వంకాయ బాగున్నాయండి. వంకాయలు, దోసకాయ ముక్కలు, వంకాయ పచ్చడి ఒకసారి పెట్టి వంకాయ, దోసకాయ పచ్చడి చేస్తాను అన్నమాట. బాగుంటాయండి నల్లంకాయలు, టేస్ట్గా ఉంటాయి. బాగా లేతకాయలే. ఈ కాయ రుచి ఇప్పుడు ఈ లేచిన నాటికంటే కాశీ వాళ్ళు వేసిన దానికన్నా ఈ కాయ రుచి. బారుకాయ, సన్నకాయ ఇవి కూడా ఉన్నాయా? ఆహా, అట్లయితే వాళ్ళే వేస్తున్నారేమో. నువ్వు ఎప్పుడు ఇవ్వమంటే ఎన్ని ఇవ్వమంటే అన్ని. ఇవ్వండి వంకాయ, దోసకాయ, పచ్చిమిరకాయ పచ్చడికి అనమాట కోసిపెట్టే. దీంట్లో వేసి ముందు నూనె వేసి వేయించుకోవాలన్నమాట. కొంచెం నూనె ముందే వేసాను. పప్పుచారులో చింతపండు పులుసు పోసుకుందామని కొద్దిగా. చింతపండు పులుసు పోసుకుంటే పప్పుచారుకి పులుపు కోసం అన్నమాట. కొద్దిగా సాల్ట్ వేసేసుకుందాం. సాల్ట్, వంకాయ, టమాటా, పచ్చిమిరకాయలండి పచ్చడికి కొద్దిగా వేసిన గింజలు 4 గింజలు వేసాను. మీకు తర్వాత అది మిక్సీకి వేసుకున్నాక ఈ దోసకాయ ముక్కలు కలుపుకోవాలన్నమాట. ఏం పప్పుచారండి, అన్నీ పడిపోయి కొంచెం కారం వేసుకోవాలి. కారం దీనికి తాలింపు పెట్టుకోవాలన్నమాట. పప్పుచారు తిరుగుమాత వేసుకుందామండి. నూనె కాగింది. ఆవాలు, జీలకర్ర, చిన్నులపాయలు, కరివేపాకు, పప్పుచారు కాగిని. ఇవేమో పచ్చడికి, ఇదేమో తిరుగుమాత. తిరుగుమాత కాలుతుందండి. బాగా కాలితే కమ్మగా ఉంటాయి పప్పుచారు. పప్పుచారు తిరుగుమాత అయిపోయిందండి. పప్పుచారు అయిపోయినాయి. ఈ పాలు ఎచ్చబెట్టి తోడేయాలండి. పెరుగు తోడేసుకోవాలన్నమాట ఈ పాలు. పచ్చడికి అన్నీ వేయించాయండి. పచ్చిమిరకాయలు, ఇది కొంచెం మెత్తగా మెదిగిందండి. ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసుకుందాం దీంట్లో. వంకాయ, దోసకాయ పచ్చడి అండి. వంకాయలు, పచ్చిమిరకాయలు అవి మెత్తగా నూరాను. ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసుకుంటున్నాం.
దోసకాయ ముక్కలు వేసుకొని నూరుకోవాలన్నమాట. తిరుమాత పెట్టుకుందాం. దోసకాయ పచ్చడికి నూనె కాగింది, శనగపప్పు వేసుకుందాం. శనగపప్పు కాలుతున్నాయి. ఆవాలు వేసుకుందాం. జీలకర్ర, చిన్నులపాయలు అయినాక కరివేపాకు, తిరుమత బాగా కాలితే దోసకాయ పచ్చడికి ఒక్కరవ్వ దీంట్లోనే పసుపు వేసుకుందండి, బాగుంటుంది. పచ్చడి కలర్ బాగుంటుంది. తిరుమాత వేగిందండి. ఈ పచ్చడి తీసి తిరుమాతలో వేసుకుందాం. దోసకాయ పచ్చడి రోట్లో చేసుకుంటే ఏ పచ్చళ్ళు అయినా రోజు పచ్చళ్ళు బాగుంటాయండి. కొద్దిగా లైట్గా పసుపు వేస్తే దోసకాయ వంకాయ పచ్చడి బాగుంటుందండి. సాంబారు దోసకాయ పచ్చడి ఈరోజు కూరలు. పప్పుచారు అన్నా సాంబార్ అన్న ఒకటేలే. ఇదేమో పప్పుచారు, ఇదేమో వంకాయ దోసకాయ పచ్చడి. ఇంక ఈ రోజుకి ఇదేనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, బాయ్.